ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక. ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ మాస ఫలితాలు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ సెప్టెంబర్ 6వ తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. 7వ తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక 3:30 గంటలు సంభవిస్తోంది. అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టార చతుర్థి, మాస శివరాత్రి, అట్లాగే 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీన అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి, శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి, శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ భాద్రపద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది. ఇప్పుడేమో వర్ష ఋతువు. కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య 21 సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం అవటం. కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటటువంటి సమయంలో మనకి వర్ష ఋతువుకి అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి, అంటే శని మహానుభావుడు. కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా. కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు, ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ 13వ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు. అట్లాగే సెప్టెంబర్ 14వ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు. సెప్టెంబర్ 15వ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు, బుద్ధికారకుడు, ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు. సెప్టెంబర్ 16వ తేదీన సూర్య భగవానుడు, మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి. సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడే ఆరోగ్య ప్రదాత, సూర్యుడే జీవకారకుడు. తిన్నదరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ 16వ తేదీన కన్యారాశిలోకి వస్తున్నాడు. సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి. ఈ 4 గ్రహాలు మనకి ఈ మాసంలోనే 13, 14, 15, 16 తేదీల్లోనే మారుతున్నాయి రాశుల్ని. మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు, ఆయన అక్టోబర్ 20 వరకు ఉంటాడు. ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో. రాహువు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు, కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి. మరి ఈ యొక్క సెప్టెంబర్ 22వ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన దాదాపుగా 10 రాత్రులు, దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త 10 రోజులు గడుస్తున్నాయి. 11వ రోజు కూడా జరుగుతోంది. కాబట్టి 11 రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది. అమ్మవారిని స్తుతించటానికి, అమ్మవారి అలంకరణలు చూడటానికి, అమ్మవారి యొక్క నామస్మరణలు మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు, పూజలు, పునస్కారాలు, ప్రసాద నివేదనలు, ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి 11 రోజులు అక్టోబర్ 2 వరకు నడుస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము, ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము
ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మనందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక్కడ భూమి మీద మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియచేద్దాము. ఓం గం గణపతయే నమః. కుంభరాశి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మరి కుంభరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలతలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం అర్ధరాత్రి ఆల్రెడీ వీరికి రాహువు ఆ యొక్క రాశిలో ఉండి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు, అనుకున్న ప్రతి కార్యంలో విఫలాలు, వైఫల్యాలు, ఆటంకాలు కలుగుతున్నాయి. మరి కుంభరాశి వారికి ఈ గ్రహణ ప్రభావము కొంత అనారోగ్య సూచనత్వం కలుగజేస్తుంది. అనుకున్న ప్రతి కార్యము కూడా చెడిపోవటము, అప్పుల బాధలు ఎక్కువ అవటము, ఫ్రెండ్స్ వలన మోసం జరగటము, శత్రు రోగ రుణ బాధలు పెరగటము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. మనసు ఎప్పుడూ కూడా అప్పు చేయాలనే ఆలోచన కలుగుతుంది. కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఏదైనా ఒక గృహం ఉంటే దాన్ని అమ్మేసి క్యాష్ చేసుకోవాలనిపిస్తుంది, లేదా భూమి ఉంటే అమ్మేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనసులో వికారాలు కలుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే చంద్రరాహుడు యొక్క కలయిక అంత మంచిది కాదు. అట్లాగే వీరికి సప్తమంలో ఉన్నటువంటి రవి, కేతువు, బుధుడు వీరు అస్సలు మంచి వాళ్లే కాదు. ఆల్రెడీ 15 రోజులు అనుభవిస్తున్నారు. సెప్టెంబర్ 14-15 వరకు కూడా ఈ గ్రహాలు అక్కడ ఉండడం ద్వారా భార్యాభర్తల విషయంలో ప్రేమానురాగాలు లోపిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగులు సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. సంతానంతో లేనిపోయినటువంటి సమస్యలు, విరోధాలు కలుగుతాయి. ఇవన్నీ అనుభవిస్తున్నారు. సెప్టెంబర్ 15 వరకు కూడా కుంభరాశి వారికి మొత్తము రాహుకేతువులతో రవి బుధులు ఉండటం వలన చేసే వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, లేకపోతే కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాహుకేతువుల బంధనంలో ఉండి కాలసర్ప యోగ దోషాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకోవాలి. కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపత హోమం కానీ, సుబ్రహ్మణ్య పూజలు కానీ, నిత్యము సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ చేసుకోండి. కొంత వేళ నుంచి విడనాడుతుంది. ఎందుకంటే ఈ రవి బుధులలో రవి అష్టమంలోకి మారుతున్నాడు సెప్టెంబర్ 16 తర్వాత. మరి అష్టమ రవి వలన అనారోగ్యము పూర్తిగా కలుగుతుంది. లేనిపోని సమస్యలు కుంభరాశి వారికి. చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో లేనిపోని అవమానాలు, మాటలు పడాల్సి వస్తుంది. వృత్తిలో కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి అకస్మాత్తుగా పోవడం జరిగే అవకాశం ఉంటుంది. అందరికీ కాదండి, జాతకంలో మళ్ళీ వారి యొక్క స్థితిగతులను బట్టి. కానీ అష్టమంలో రవి మంచివాడు కాదు. ఇదొక్కటి మాత్రం మనం తెలుసుకోవాలి. ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్యం పెరిగిపోవటము, బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగర్స్ పెరిగిపోవటము, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి మానసికంగా ఇబ్బందులు కలుగజేస్తాయి. దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొంత తెగదెంపులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి అంతర్గతమైనటువంటి అనారోగ్య లోపాలు, శిరోబాధ సమస్యలు, లేకపోతే నాడీ సంబంధిత సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు కూడా అక్కడే ఉండి నర్వస్ సిస్టమ్ను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. రవితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడు బలంగా ఉన్నప్పటికీ కూడా రవితో కలిసి బలహీనుడైపోతూ ఉంటాడు. శని దృష్టి వలన ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నష్టము కలిగే అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడుల వలన కొంత మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క పెట్టుబడి ధనరూపకంగా వీళ్ళకి లాభంగా రాకపోవడం. కానీ పంచమంలో ఉన్నటువంటి గురువు కుంభరాశి వారిని అడుగడుగునా కాపాడుతూ వస్తాడు. ఎన్ని కేసులున్నా, ఎన్ని సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, పిల్లలతో గొడవలున్నా, పిల్లలతో భార్యాభర్తల మధ్య సమస్యలున్నా కూడా ఈయన ఏదో రకంగా కమిట్ అయ్యి ఆయన కాంప్రమైజ్ చేసి పెద్దరికాన్ని వహిస్తున్నాడు. గురుబలం ఒక్కటే వీళ్ళని కాపాడుతోంది. ఎందుకంటే ఈయన ధనలాభాధిపతియే, అవసరానికి ధనం వస్తుంది, పిల్లలకి ధనాన్ని సహకారం చేయటం, లేదా పిల్లల నుంచి ధన సహకారం అందటం. కుటుంబంలో ఏదో రకంగా వీరు చేసే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే లీగల్గానే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో కూడా ధనలాభం, షేర్స్ అప్పటికప్పుడు వాళ్ళకి కలిసి రావటం, ఇలాంటివన్నీ కూడా వీరిని కాపాడుతూ ఉంటాయి గురుబలం అనేటటువంటిది. శుక్రుడు చూస్తే 6లో ఉన్నాడు. దాదాపు సెప్టెంబర్ 14 వరకు ఉంటాడు. దానివల్ల ఆల్రెడీ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది మంచిది కాదు. భృగుషట్క దోషం అంటారు దీన్ని. అంటే అది ముహూర్తాలకి సంబంధం. కానీ గృహంలో తల్లి యొక్క అనారోగ్య సూచనలు వీరికి ఆర్థికంగా నష్టాన్ని, భార్య దీనికి కొంత సంయమనంగా ఉండకపోవటం, భార్యతో కొంత విభేదాలు కలగటం ఈ శుక్రుడు అక్కడ ఉండటం ద్వారా. అట్లాగే చేసే బిజినెస్ల్లో కూడా వీరు సరైనటువంటి ధ్యానం పెట్టకపోవడం,
అట్లాగే విద్యార్థులు కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. వారు రాసేటటువంటి ఎగ్జామ్స్లో వీరికి సరైనటువంటి ప్రతిభ చూపించకపోవడం, గృహంలో తల్లి యొక్క అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే బంధుమిత్రుల యొక్క విద్వేషాలు, నరఘోషల వల్ల కావచ్చు వీరి యొక్క ఆరోగ్యం చెడిపోవడం, దాని ద్వారా చదువుకి ఆటంకం, విఘ్నం కలగటం, ఇవన్నీ శుక్రుడు యొక్క కలుగుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడు దాదాపుగా 15 తర్వాత కూడా అంత అనుకూలమైన పరిస్థితి కాదు. సప్తమంలోకి వస్తాడు ఆయన. సప్తమంలో కారకో భావనాశాయాన్ని చెడగొడతాడు. లలిత కళలు, సినిమా యాక్టర్స్, సినిమాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా అప్రతిష్టలు, అంటే భ్రష్టత్వమైనటువంటి పనులు అంతకుముందు చేసినవి కానీ ఇప్పుడు చేసేటటువంటి పనులు కానీ సినిమా యాక్టర్స్కి కానీ సినిమాలో పనిచేసేటటువంటి లైట్ బాయ్స్ దగ్గర నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనే చెప్పుకోవాలి. సంగీతంలో ఎవరికైనా ప్రావీణ్యం ఉన్నట్లయితే కనుక సంఘంలో కీర్తి ప్రతిష్టలు రావడానికి వీరు ఎంతో సాహసించినా ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో ఒకరు లోపభూయిష్టం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య చిత్ర విచిత్రమైనటువంటి కారణాలతో వీళ్ళ మధ్య తెగదెంపులు, సమస్యలు కలగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చండీ ఉపాసన చేసే వాళ్ళ చేత చండీ సప్తశతి చేయించండి. లేకపోతే వచ్చేటటువంటి దుర్గా ఉత్సవాలలో, దేవి ఉత్సవాలలో వీరు మస్టన్షుడు దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని, అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి. ధనం కోసం అయితే విద్యార్థులైతే కనుక అమ్మవారు, ముఖ్యంగా విద్యాలక్ష్మి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. విద్యకి సంబంధించినటువంటి ధ్యానం సరస్వతీదేవి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠంలయే సరస్వతి నమోస్తుతే, లేకపోతే బాసర వెళ్ళిరండి. ఆ సందర్భంలో విద్యార్థులకి కాస్త ఊరట కలుగుతుంది. కాబట్టి దేవి చండీ హోమాల్లో, దుర్గా హోమాల్లో పాల్గొనండి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వీరికి కాస్త ఆగమ్య గోచరంగా ఉంటాయి. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మరి 12వ తేదీ వరకు కూడా కాస్త వీరిని అన్ని విషయాల్లో, ఉద్యోగ విషయంలో కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, తగాదాల విషయంలో కావచ్చు, ఏదైనా ఒక ఆస్తి అమ్మకం లేకపోతే వెహికల్ అమ్మకంల విషయంలో కావచ్చు, అన్నదమ్ములతో మాట్లాడే విషయంలో వీరికి ఎన్నో రకంగా ఆకస్మికంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. 13వ తేదీ నుండి నవమంలోకి రావడం ద్వారా మరి ఉన్నతమైనటువంటి విద్యలు యందు వీరికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు, దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే ఉద్యోగం చేయాలి అనేటువంటి తాపత్రయం జరగడం, ఇలాంటివన్నీ కూడా వీరికి కొంత కలుగుతాయి. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని, అక్కడే చదువుకోవాలి అని. అట్లాగే భార్యాభర్తలు కూడా ఈ యొక్క ఉద్దేశంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి, అంటే విదేశాల్లో కావచ్చు, ఉన్న ప్రదేశంలో కావచ్చు, కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజలు, ధ్యానం కూడా చేసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. ఓం దుమ్ దుర్గాయే నమో నమః. గం గణపతయే నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక. గోచార ఫలితాలని 100% మీరు బేరీజ్ వేసుకోకండి. మన జన్మజాతకాలు, మనం పుట్టిన సమయానుకూలత్వంతో గ్రహస్థితులను బట్టి మన జీవితము దశలు, అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని, గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని, నక్షత్రాలని బేరీజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది, మనం ఏ పరిహారాలు ఆచరించాలి. అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు, జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము, జన్మజాతకం చెప్పించుకోవటము, గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము, లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి, మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కాదండి. నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మాలాంటి గురువులకి ఫోన్ చేయండి, నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి. మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాలు ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి. ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే, జాతకం చెప్పించుకున్నా, పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది. గురుశాపం తగులుతుంది. ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవటం, మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము, మీకు ధైర్యాన్ని ఇస్తాము, పూజలు చేస్తాము. మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి, గురువుకి దక్షిణ ఇవ్వాలి, చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి, మరి ఇన్ని రకాలుగా చేయాలి. కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి. గోచార చక్రాల్లో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి, ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి. అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ప్రతి నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతకరీత్యా కావచ్చు, లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు, దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నా, లేకపోతే నక్షత్ర అమావాస్య రోజులు పుట్టిన
కొన్ని పాపపు నక్షత్రాలు ఉంటాయి, అంటే పెళ్ళిళ్ళు కావు. ఆశ్లేష, మఖ, మూల, అశ్విని, భరణి, కృత్తిక, ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక, సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ, అట్లాగే కొన్ని రాశుల వారికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాతా పితృ దోషాలు, గురుశాపాలు, స్త్రీ శాపాలు, ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదొకటి కానీ కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనులు ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో, అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు, గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను. హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి. వీడియో ద్వారా మీరు చూడొచ్చు. అట్లాగే ఎవరైనా ఎక్కడున్న వాళ్ళు అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు. ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత, పరిపూర్ణత కలుగుతుంది. అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే రుద్రాభిషేకాలు, రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమము ఒకరోజు చేద్దామని నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి ఆ 10 రోజులు, ఆ 11 రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు, మనం పెట్టే 10 రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని, అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరేజు వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి, తప్పదు. అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి. అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే, లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు, ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము. మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి, ప్రశ్న వేసుకోండి. మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా, వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది. కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు. అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు. ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి. వాళ్ళట్లా వీళ్ళిట్లా అని కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ, ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని 10 మంది బాగుండాలని చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అందరినీ గౌరవిద్దాం, అందరిలో మనం కూడా ఉందాము. అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ, అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ, ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, ఓం నమః శివాయ, ఓం దుమ్ దుర్గాయ నమః.